నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, ఉస్మానియా విద్యార్థులు, విద్యార్థి నాయకులు సేవ్ ఇండియా, సేవ్ కాన్స్టిట్యూషన్, సమ్మక్క సారలక్క సాంస్కృతిక సమరాన్ని కొనసాగిద్దామనే ఒక లైన్ తోని ముందుకెళ్తున్నారు. అసలు ఈ ఉద్యమాన్ని ఎందుకోసం స్టార్ట్ చేసిరు, వీళ్ళ యొక్క ఎజెండా ఏంటి, ఈ అంశాలను మనతో పాటు చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ దర్శన్ అన్న మన ముందున్నారు. అన్న నమస్తే. నమస్తే మధు గారు, బాగున్నారా? ఎందుకోసం అని చెప్పేసి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిరు అంటే ఆదివాసీల యొక్క వాళ్ళు జీవిస్తా ఉన్నటువంటి జీవనాన్ని కాలరాసేందుకు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు అడవుల్ని మొత్తం కూడా నరికివేస్తున్నారు. పెద్ద కార్పొరేట్ శక్తులు అడవుల్లోకి వచ్చి అక్కడ కార్పొరేట్ శక్తులు అక్కడ వ్యాపారాలని చేసుకోవడం కోసం పర్యావరణాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి కుట్రలు ఈరోజు కార్పొరేట్ శక్తులు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ముఖ్యంగా ఆదివాసీ జీవన ప్రజల మీద, వాళ్ళ బతుకుల మీద, వాళ్ళ అస్తిత్వం మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బగొట్టేటువంటి కుట్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ, వామపక్ష అన్ని సంఘాలతోటి, ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ఈరోజు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి నేతృత్వంలో ఆదివాసీ ప్రజలకు అండగా సేవ్ ఆదివాసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి టైటిల్ తోటి ఈరోజు ఉస్మానియా విద్యార్థి సంఘాల నుంచి బలమైనటువంటి స్వరాన్ని వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇంతకు సమ్మక్క సారలక్క ఆదివాసుల దేవతల సమ్మక్క సారక్క వాళ్ళు ఆదివాసులకు వాళ్ళ వీరత్వం, వాళ్ళ పోరాట తత్వాన్ని, ఆ స్ఫూర్తితోటి ఈ ఆదివాసీ ప్రజలు ముందుకు సాగాలి. వాళ్ళు కొంతమంది ఆదివాసీల యొక్క దేవతలుగా చూస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థులుగా మేమేం భావిస్తూ ఉన్నామంటే వాళ్ళు ఒక మహత్తరమైనటువంటి ఒక పోరాట యోధులుగా మేము భావిస్తూ ఉన్నాము. అక్కడ కాకతీయ కాలంలో అప్పుడు ఈ ఆదివాసీ ప్రజల యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ అస్తిత్వాన్ని ఎగరవేయడం కోసం ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర సమ్మక్క సారక్కలకు ఉన్నది. వాళ్ళను ఒక వీరోచితమైనటువంటి ఒక నాయకురాళ్ళుగా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నదనేటువంటి విషయం, మాతృస్వామిక మమతను కాపాడుకుందాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అంటే మీరు చెప్తున్న అంశాలన్నీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, అంటే పరోక్షంగా మీరు మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? అట్లెట్లా అంటారు మధు గారు? నేను ఈ పర్యావరణాన్ని రక్షిద్దాం, ఆదివాసుల్ని రక్షిద్దాం, కార్పొరేటివ్ శక్తుల్ని వ్యతిరేకంగా పోరాడతామని, ఇదంతా మావోయిస్ట్ పార్టీ యొక్క లైన్ కదా. ఇప్పుడు కొంతమంది తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు. నేను ఒక అంబేద్కర్ వాదిని. మా సంఘం పేరు దళిత బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్. మా అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు. మా ఎజెండా బహుజన రాజ్యాధికారం. మా ఎజెండా. ఇప్పుడు సబ్బండ వర్గాలు, గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా ఈరోజు బహుజనులుగా ఉన్నటువంటి వాళ్లకు ఎవరికి సమస్య జరిగినా, ఎవరికి ఉస్మానియా విద్యార్థులుగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే మేము ఆదివాసుల కోసం మాట్లాడితే మీరు మావోయిస్టులుగా అట్లా మాట్లాడడం సరికాదు కదా మధు గారు. కాబట్టి కొంతమంది అట్లా తప్పుడుగా చిత్రీకరిస్తే దాన్ని మేము ఖండిస్తా ఉన్నామండి. ఆదివాసీ ప్రజలు, వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవన, ఆదివాసులకు ఏమైంది? మంచిగానే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? అంటే ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి జరగొద్దా? రోడ్లు రావద్దా? బళ్ళు రావద్దా? దవాఖానలు రావద్దా? నేనేమంటున్నంటే ఆదివాసీ ప్రజల అభివృద్ధి పేరు మీద వాళ్ళ జీవన విధానాలని ధ్వంసం చేసే కుట్రలు చేయొద్దు అంటున్నాం. అక్కడ యూరేనియం తవ్వకాలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, కార్పొరేట్ శక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయాలనే ఎజెండా తోటి వస్తున్నారు కదా. అక్కడ సంపదను ఏం చేస్తున్నారు? ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం పెట్టట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఆదివాసీ ప్రజల్ని మొత్తం కూడా ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసి అడవుల నుంచి వచ్చినటువంటి సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదను ప్రత్యక్షంగా వాళ్ళ అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఏంటంటే రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ ప్రజల మీద కక్ష కట్టిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఏంటి అంటే మధు గారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు మేము ఇంత స్వచ్ఛందంగా బయటకు వచ్చినాం. మాకు ఏ ఎజెండా లేదండి. మా ఎజెండా ఏంటి అంటే ఆదివాసీ ప్రజలకు గొంతు లేని గొంతుకలకు గొంతు అవుదామనేటువంటి, నేను ఒక మాదిగ కులం అండి. నేను ఎందుకు వస్తున్నా బయటికి? ఒక మాదిగ కులం ఎందుకు బయటకు వస్తున్నానంటే ఆదివాసీ ప్రజలు వాళ్ళ జీవన విధానము, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రతిష్ఠించడం ద్వారా
భవిష్యత్తులో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఆదివాసీ విద్యార్థులు కూడా ఈరోజు వచ్చి చదువుకోవాల్సినటువంటి నేపథ్యం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా దాన్ని కృషి చేస్తూ ఉన్నారు. ఉస్మానియాలో కొన్ని ఆదివాసీ విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు ఆదివాసీ విద్యార్థి సంఘాలు కూడా దానికి కృషి చేస్తూ ఉన్నాయి. పాపారావు లాంటి వాళ్ళు ఈరోజు క్రియాశీలకంగా ఉద్యమంలో ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి ఆప్కా నాగేశ్వరరావు సార్ కావచ్చు వీళ్ళందరితో మేము చర్చలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అనురాధ అక్క లాంటి వాళ్ళతోటి అన్ని సంఘాలతోటి ముఖ్యంగా ఏంటంటే మేము ఒక వర్గాలుగా గుంపుగా ఏర్పాటై ఈరోజు దీని వెనుక వేరే ఎజెండా ఏం లేదండి. మళ్ళీ చెప్తున్నాం. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు స్వచ్ఛందంగా ఆయనే ఎల్లుదామ జాతర సమ్మక్క జాతర అనేటువంటి ఒక పాటను తీసుకొచ్చిండు. ఆదివాసీ ప్రజల కోసము, ఆదివాసీ ప్రజల బాగు కోసము, వాళ్ళ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఒక పాట తీసుకొచ్చి ఈరోజు ఇంత చైతన్యంగా ముందుకొచ్చిండంటే యావత్ ఆదివాసీ సమాజం ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా మాకు మద్దతుగా ఉండాలి. మేము చేయబోయేది ఆషామాష ఉద్యమం కాదండి. మేము చెప్తున్నాము ఇది ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిలబెట్టేటువంటి ఒక సమ్మక్క సారక్కల సాంస్కృతిక యుద్ధాన్ని కొనసాగించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మధు గారు ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు మధు గారు. కృతజ్ఞతలు అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.